హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ సాటర్డే అనమాట, వీకెండ్ వ్లాగ్. సో సాటర్డే మేము ఎలా స్పెండ్ చేసాము అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాము. వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్స్ అయితే చేయట్లేదండి. అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ సాటర్డే మార్నింగ్ లేచేసి కెమెరా అయితే మూతి దగ్గర పెట్టేశానండి. అంటే వీడియో తీసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి మీకు. అండ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఫ్రైడే అమ్మ అయితే మంచిగా ముగ్గులు అవి వేసేసి వెళ్ళింది కదా, ఇంకా అదే ఉంది, అలానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మార్నింగ్ ఇలా ప్లాంట్స్, ట్రీస్ అన్నీ ఉండే చోట ఈ పీజియన్స్, క్రోస్, చిన్ని పక్షులు, బుల్లి ఉడతలు భలే ఆడుకుంటూ భలే కనిపిస్తాయండి. అండ్ మార్నింగ్ చాలా బాగుంటుంది. కాకపోతే మార్నింగ్ బిజీ లైఫ్ కదా, ఇవి చూసుకుంటూ మనం ఇక్కడ ఉన్నామంటే పిల్లలకి స్కూల్ లేట్ అయిపోద్ది. ఏం చేద్దాం చెప్పండి? ఏమి ఎంజాయ్ చేయాలన్నా ఏదో ఒకటి ఉంటుంది మనకి. లైఫ్ ఇంతే కదా అండి. ఏం ఎంజాయ్ చేయాలి అనుకున్నా కూడా వెంటనే టెన్షన్లు, బాధలు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. అలా ఇక్కడ స్పెండ్ చేద్దామా అనుకుంటే అంతలోపే ఇంకా టైం అయిపోతుంది. టిఫిన్ చేయాలి, అన్ని వర్క్స్ చేసుకోవాలి అని గుర్తొచ్చేసి ఇంకా టక పరిగెత్తుకుంటూ వెళ్తున్నానండి. ఒక్కోసారి ఏంటబ్బా ఈ లైఫ్, ఎప్పుడు ఇదేనా, ఈ ఊడ్చడాలు, తోమడాలు, కడగడాలేనా, ఇంకేమీ లైఫ్ ఉండదా అని చాలా అనిపిస్తుంది. కానీ అలా అనిపించిన ప్రతిసారి అక్కడితో ఆగిపోతే ఎలా చెప్పండి? తప్పదు కదా అని అనుకుంటూ మళ్ళీ నా వర్క్స్లోకి అయితే నేను బిజీ అయిపోతాను. అండ్ ఇక్కడ వర్షం పడి ఆగిపోయినా నాకు మాత్రం ఇలాంటి పనులు ఉంటాయండి. అండ్ బయట రోడ్డు లేకపోయేసరికి ఫుల్ ఇసుక. ఇది ఇలా ఉంటే వెనక సైడు తులసి చెట్టుకి నేను చెప్పాను కదండి, ఏదో ఒకటి క్లోజ్ చేయాలి, లేదంటే మట్టంతా లోడేస్తూ ఉంది. ఆ పంది కుక్కో, ఎలుకో, పిల్లో ఏం చేస్తుందో తెలియట్లేదండి. కాకపోతే మొత్తం చెట్లు చిన్నవి రావడము, ఏదో ఒకటి వచ్చి మొత్తం ఇసుకంతా లేపేస్తాయండి. పక్కన అన్ని చెట్లు ఉంది, వాటి జోలికి వెళ్ళదు. తులసి చెట్టుని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంది. ఎందుకో ఏమో అండి, అస్సలు అర్థం కాదు. ఇంకా అవన్నీ క్లోజ్ చేసి పెట్టా, బకెట్ పెట్టి దానిపైన ఒకటి పెట్టి దానిపైన ఒకటి పెట్టా. దెబ్బతో అది భయపడి వెళ్ళిపోయినట్టుంది, అన్నీ పడిపోయాయి. ఇంకా సర్లే అని చెప్పి వెనకంతా కూడా కొంచెం ఆకులు, ఇసుక అలా ఉండేసరికి వెనక్కి కూడా ఇంకా ఊడుస్తూ ఉన్నాను. అండ్ ఈ చీపుర్లు భలే హెల్ప్ చేశాయండి. నార్మల్ చీపుర్లతో అంటే ఏమంటారు, టెంకాయ పొరకలు అంటారు కదా, మా సైడ్ అయితే అదే అంటారు. వాటితో ఇక్కడ ఇసుక అంతా కూడా పోదండి. ఇలాంటి చీపుర్లు అయితే మంచిగా చిన్ని ఇసుక ఉంటే కూడా మంచిగా వెళ్ళిపోతుంది. ఇంకా ఊడ్చుకుంటూ ఉన్నానన్నమాట. సో చాలా తక్కువ ప్రైస్లో మంచిగా ఇదైతే వచ్చేసింది. అండ్ ముందు రోజు వేసిన ముగ్గు కదా, అలానే ఉంది. అండ్ తర్వాత పువ్వులు అవన్నీ పెట్టున్నానా, ఇంకా అవన్నీ తీసేస్తూ ఉన్నాను. రోజు ఊడ్చుకోవాలండి, రోజు వీలైతే ఈవినింగ్ కూడా ఊడ్చాలి, లేదంటే చాలా వరకు ఇసుకగానే ఉంటుంది. ఇంకా ఆలోపు పాప మోక్ష కూడా లేచేస్తుంది, నాతోనే లేచేస్తుంది. నేను 6కి లేస్తే అది 6:30కి దాన్ని లేపేస్తాను. ఇంకా మోక్షకి ఇచ్చా ఫోన్, కాసేపు నువ్వు తీ మోక్ష, నేను కనిపించేలాగా వీడియోస్ చేయాలి కదా, ఏం చేద్దాము అని చెప్పి ఇంకా మోక్షకి ఇచ్చా. అది వాటర్, మోక్ష అయితే స్నానానికి వాటర్ తోడేస్తూ ఉందన్నమాట. అంటే గీజర్ ఆన్ చేసి వాటర్ అయితే తిప్పేసి వచ్చింది. ఇంకా ఆ టైంలో నా కోసం పాపం వీడియో తీస్తూ ఉంది. అస్సలు చిరాకు పడరండి, అంటే లేచామే మార్నింగే లేయాలి ఇలా అంతా ఏం చిరాకు పడరు. ఇంకా కొంచెం ముందే లేపాలి అనిపిస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు ఏం గుర్తొస్తుంది అంటే, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే తప్పదు, చెయ్యాలి అనే రోజు, దానికి కూడా ఒక రోజు వస్తుంది కదా, అప్పుడు దాకన్నా హ్యాపీగా ఉండని అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ప్రతి తల్లి నాలానే ఆలోచిస్తుంది కదా అండి, అంతే కదా. ఇంకా పిల్లలకి బాధ్యతలు ఇవన్నీ కూడా నేర్పించాలి, కానీ ఇప్పటి నుంచే ఎందుకు, తర్వాత ఎలాగూ తప్పదు. తర్వాత ఈ టెన్షన్స్, ఈ లైఫ్ ఇదంతా కామన్ కదా. ఇప్పటిదాకన్నా ఈ చైల్డ్హుడ్ డేస్ అన్నా మంచిగా ఎంజాయ్ చెయ్యనియాలి అని అనిపిస్తుంది. అండ్ కొంతమంది పిల్లలు 5 o'clock అలా కూడా లేచే వాళ్ళు ఉన్నారండి. మ్యాక్సిమం లేయరు, ఎవరో 100కి 1 అలా లేచే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకా అక్కడంతా ఊడ్చానా,
ఇంకా మెట్ల పైన ఉంటుందండి ఈ జామ చెట్టు, ఉసిరి చెట్టు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంక ఇక్కడంతా కూడా ఫుల్గా ఆకులు పడిపోతాయి. వర్షం పడినా వర్షం పడకపోయినా మార్నింగ్కి ఆకులన్నీ ఖచ్చితంగా ఉంటాయి. చూస్తున్నారా ఎన్ని ఆకులు ఉన్నాయో. ఇంకా రోజు ఈ పని అయితే తప్పదండి. మెట్ల మీద మాత్రం మార్నింగ్ ఊడ్చానంటే ఈవినింగ్ ఊడ్చాను. ఇంకా కిందంతా మార్నింగ్ ఊడ్చాలి, ఈవినింగ్ ఊడ్చాలి. ఒక్కొక్కసారి ఈవినింగ్ అసలు ఓపిక ఉండదండి, ఇంకా చేసుకోలేను. ఇంకా ఇదంతా ఊడ్చేసి వెళ్ళేసరికి నాకు 7 అయితే అయిపోతుంది టైం. ఇక్కడే హాఫ్ అన్ అవర్ టైం అయితే అయిపోతుందండి. ఎందుకు ఇంత కష్టపడ్డాం, దాని బదులు ఎవరైనా పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ నాకు పని మనిషి చేసే పని నచ్చదండి. అంటే వాళ్ళు ఏదో చెయ్యాలి అన్నట్లు చేస్తారు. నాకేమంటే మంచిగా చెయ్యాలి, ప్లస్ వాళ్ళు విసుక్కోకూడదు. నాకు పని మనుషుల్ని పెట్టుకున్నాను కానీ చాలామంది ఏదో చెయ్యాలి అని చేస్తారు, ప్లస్ ఏమైనా చెప్పామంటే విసుక్కుంటారండి. నాకు అది నచ్చదు. నేనైతే ఒకరికి చెప్పలేను పని, అంటే ఇది చెయ్యండి, ఇది ఇలానే చెయ్యండి, అలా చెయ్యండి అని నేను చెప్పలేను. వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాను, వాళ్ళేమో సరిగ్గా చేయరు. ఇదంతా చూశాను. ఇదంతా చూసి మనకి పని మనుషులు సెట్ కారు అని చెప్పి ఇంకా నేనే చేసుకుంటున్నా. ప్లస్ కొన్ని పనులన్నా చేసుకోవాలి కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నా మనకి ఉండాలి కదా. బయటకి వెళ్ళి వాకింగ్ ఇవన్నీ చేసే వాళ్ళైతే ఓకే, కానీ నేను అది కూడా చేయను కదా, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకని చెప్పి కనీసం అదైనా ఉండని ఫిజికల్ అని చెప్పి నేనైతే ఎవరిని పెట్టుకోలేదండి హెల్పర్స్ని. అండ్ ఇక్కడ పాలు నైట్ కాంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎంత బాగా పైనే మీగడైతే వచ్చేస్తుందో దాన్ని అయితే మంచిగా ఇలా అయితే తీసేసుకొని ఒక దీంట్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ప్లాస్టిక్ వాటిల్లో స్టోర్ చేయకూడదు, స్టీల్ క్యారేజ్లో ఈసారైనా స్టోర్ చేయాలండి. ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. బట్ ఎక్కడండి మనం అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా అది అవ్వట్లేదు, అట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. బట్ ట్రై చేయాలి ఈసారి నుంచి స్టీల్ కంటైనర్స్లోనే స్టోర్ చేయాలి. అండ్ నైట్ వాష్ చేసేసి పెట్టేశాను కదా, ఈ గిన్నెలన్నీ వెయిట్ చేస్తుంది నా కోసం. అవన్నీ వాటి ప్లేసెస్లో వాటిని సర్దేయాలి. అండ్ ఇంకా నైట్ ఇడ్లీ చేసుకొని ఉన్నామా, అది కూడా అలానే ఉంది. ఇవన్నీ సెట్ చేయాలి. అండ్ మార్నింగ్ చూసారా ఎలా ఉన్నానో, అంతే కదా. తర్వాత ఇంకా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నానండి. ఇది సర్దేద్దాము అని చెప్పి గిన్నెలన్నీ సర్దుతూ ఉన్నాను. కొంతమంది మార్నింగ్ వాష్ చేసుకుంటారు, అదైతే నాకు చాలా కష్టం అండి, నా వల్ల అస్సలు కాదు. నైట్ వాష్ చేసేసేయాలి. ఆ నైట్ అలానే పెట్టేసి మార్నింగ్ వాష్ చేయాలంటే నాకు అసలు ఆ గిన్నెలు తాకాలంటే కూడా నచ్చదు, అంత ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట. సో నాకు నచ్చదు. ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తానండి, ఎన్నిసార్లు గిన్నెలు పడితే అన్నిసార్లు వాష్ చేసేస్తాను. సో కొంతమంది ఉంటారులేండి నాలాగా. అండ్ ఏది తాగిన గ్లాసెస్ కూడా వెంటనే వాష్ చేసేసి పెట్టేస్తాను. అన్నిసార్లు వాష్ చేస్తానోనండి. నా నైటీ అయితే ఎప్పుడు చూసినా హాఫ్ ఆఫ్ ద నైటీ తడిసిపోయే ఉంటుంది. ఆయన తిడతానే ఉంటారు, వాష్ చేస్తే చేసినావు, మొత్తం ఇట్లా వాటర్ పోసేసుకొని వాష్ చేయాలా, నువ్వే సామాన్లు గడిగావని తెలియాలా ఏంటి అందరికీ అంటూ ఉంటారు. బట్ నాకు మాత్రం క్లీన్గా నీట్గా వాష్ చేసేసుకొని షింక్లో ఒక్కటి కూడా కనిపించకూడదు, వాటర్ కూడా కనిపించకూడదు షింక్లో, అలా పెట్టుకుంటాను. లేదంటే ఈ కాక్రోచెస్, చిన్ని బ్యాక్టీరియా ఇవన్నీ వచ్చేస్తాయి అనేసి నేనైతే నీట్గా పెట్టేసుకుంటానండి. ఈ పైన కనిపిస్తూ ఉంది కదా బాక్సెస్లో, అవన్నీ కూడా ఎక్స్ట్రా స్టీల్ ప్లేట్స్, స్టీల్ క్యారేజ్లు అవన్నీ. ఇది మోక్షది ఎలీసా కప్ అండి, చిన్నప్పుడు తీసుకునింది. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి టిఫిన్ చేయాలి కదా, అందుకని చెప్పి పిండి అయితే తీసుకొని ఇంకా దీంట్లో సోడా ఉప్పు వేసి మిక్స్ చేసుకుంటున్నానండి దోశ చేయడానికి. మ్యాక్సిమం నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దోశ లేదా ఇడ్లీ లేదా ఉప్మా ఇదే ఉంటుందండి. ఎందుకంటే మా ఇంట్లో ఏమంటే పొంగల్ చేస్తే మోక్ష తినదండి. ఇట్లా కొన్ని టిఫిన్స్ ఒకరు తింటారు, ఒకరు తినరు. ఈ దోశ, ఇడ్లీ, ఉప్మా అయితే కామన్గా అందరూ తింటారు. అందుకని చెప్పి ఇంకా కామన్గా మ్యాక్సిమం ఇవే ఉంటుంది. నైట్ టైంలో మాత్రం నేను చపాతీ కానీ పూరీ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను. మార్నింగ్ చపాతీ పూరీ చేసుకొని వీళ్ళని పంపించాలంటే లేట్ అయిపోద్దండి, అందుకని చెప్పి నేను అలాంటివి పెట్టుకోను. ఇంకా ఒక పక్క టీ పెట్టాను, పిల్లలకి బూస్ట్ మిక్స్ చేశాను, అండ్ అలాగే పిండి కూడా కలిపేసుకుంటూ ఉన్నానండి. నేను భలే మల్టీ టాస్కర్ అనమాట. అంటే వెంటనే ఒక పని అవ్వకుండానే ఇంకొక పని, ఆ పని అవ్వకుండానే ఇంకొక పని, ఇలా సైమల్టేనియస్గా చేసుకుంటూ ఉంటాను.
నాకు అలా చేసుకోవడమే ఇష్టం అండి. ఒక పని ఫినిష్ అయినాక ఇంకొకటి అలా చెయ్యను. ఒకటి చేస్తూ ఉంటే ఆ టైం ఇంకొంచెం టైం మిగులుతుంది కదా, అంతలోపు ఇంకొకటి అలా చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ నేను మా ఆయన కూర్చొని టీ తాగుతూ ఉన్నాం. ఆ రోజు కాఫీ పౌడర్ అయిపోయిందండి, అందుకని ఇంకా టీ చేసుకొని తాగుతున్నాము. ఈలోపు మోక్ష స్నానం చేసేసి వచ్చేసింది. సాటర్డే కదా, దానికి హౌస్ యూనిఫామ్ అనమాట. అస్సలు నచ్చదండి, దానికి నచ్చదు మాకు నచ్చదు యూనిఫాము. మోక్ష పొడుగ్గా ఉంటుంది కదా, అది కొంచెం పైకి ఉన్నట్టు ఉంటుంది. ఈ ఇయర్ మాత్రమే అనమాట అలాంటి నిక్కర్, నెక్స్ట్ ఇయర్ ప్యాంట్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా, ఇది అలానే కూలింగ్ అలానే ఉంది. ఇంకా వాటర్ వేసి సోడా సాల్ట్ వేసి కొంచెంసేపు పక్కన పెడితే కొంచెం మంచిగా అయిపోతుంది. తర్వాత మిక్స్ చేసుకుందామని అలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఏం చేశానంటే చిన్ని గిన్నె తీసుకున్నానండి. ఇప్పుడు టాస్క్ ఏమంటే అందులో నుంచి బయటికి రాకూడదు పిండి. ఎలా మిక్స్ చేయాలి చెప్పండి, కానీ మెల్లగా చేశాను. అస్సలు కింద పడకుండా భలే చేశానండి, మెల్లగా చేశాను. టైం అంతా ఇక్కడే అయిపోయింది. అదేదో పెద్ద గిన్నె తీసేసుకో అంటే సరిపోయేది అనిపించింది. నేను లేచాను, మోక్ష లేచింది, అండ్ అలాగే మా ఆయన లేచేశారు. కానీ స్నేహ అయితే నిద్ర లేవలేదండి. అది ఎంతసేపు పడుకుంటే అంత మంచిది. అంటే లేట్గా లేచిందంటే దానికి స్కూల్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా, లేట్గా లేస్తే ఓకే అనుకుంటాము. ఆ లోపే ఇంకా స్నేహ అయితే లేచేసి వాళ్ళ నాన్న దగ్గర ఉందన్నమాట. ఒక్కొక్కసారి ఇలా యాక్టివ్గా లేస్తుందండి, ఒక్కొక్కసారి నన్ను ఎత్తుకొనే ఉండమంటుంది. చాలాసేపు ఎత్తుకొనే ఉండు అని సతాయిస్తుంది. దాన్ని ఎత్తుకొని పనులు చేసుకోవాలంటే చాలా కష్టం కదా. ఇంకా దానికి దెబ్బ తగిలింది కదా, అది చూపిస్తూ ఉంది. దెబ్బ కాదు, గోరు చుట్టూ, అది చూపిస్తూ ఉంది. అండ్ తర్వాత బూస్ట్ ఇచ్చేసరికి బూస్ట్ తాగేస్తూ ఉంది. భలే వేడిగా తాగుతుందండి ఇది పాలైతే. ఇంకా అంతా అయిపోయిందా, ఇంకా వీళ్ళకి స్నాక్స్ పెట్టాలి కదా, ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయా అని ఫ్రిడ్జ్ మొత్తం చూసేసి వస్తే ఈ ఒక్క యాపిల్, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ చిన్న చిన్నవి అస్సలు బాగాలేవండి. ఎవరైనా పర్చేస్ చేయాలంటే మాత్రం అసలు తీసుకోకండి, లోపలే పోతా ఉంది. కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా, అవైతే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ స్నేహ చూసారా, యాపిల్ సైజు ఉంది, అంటే కింద దాని నోట్లోకి యాపిల్ ఉన్నట్టుంది కదా, అలా వీడియో తీసుకుంటూ అది భలే ఎంజాయ్ చేస్తా ఉంది. లోపు మోక్ష కూడా వచ్చి నోరు పెట్టింది. దాన్ని చూసారా, కామెడీ చేశాను. అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టాల్సింది, గుచ్చుకునేది. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్లో నాకు తెలీదు, అంటే మనకి ఇప్పుడే కదా ఈ ఫ్రూట్ అలవాటైంది. స్టార్టింగ్లో ఇలా కట్ చేసేటప్పుడు పైన ఉంటుంది కదా, అక్కడ ముళ్ళులు ఉండేవండి. ఒక 2-3 సార్లు బాగా చేతికి ఎక్కేసి ఎంత సతాయిచ్చిందంటే అస్సలు రానే రాదండి. చాలా సన్నగా ఉంటుంది, అస్సలు రానే రాదు. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తానన్నమాట. అండ్ పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. నాకైతే అస్సలు నచ్చదు ఈ ఫ్రూట్. అబ్బాయి ఏముంది ఫ్రూట్లో అనిపిస్తుంది, కానీ వీళ్ళకి చాలా ఇష్టం. రోజు పెట్టినా కూడా డ్రాగన్ ఫ్రూట్ తినేస్తారు. అండ్ ఇంకో కలర్ ఉంటుంది కదా, వైట్ కలర్, ఆ ఫ్రూట్ అయితే వీళ్ళకి నచ్చదు. ఇలా పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా మంచిగా నచ్చేస్తుంది. అండ్ ఇది ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కే వచ్చేస్తూ ఉందండి. ముందు అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా రేట్ ఉండేది కదా, చాలా ప్రైస్ ఉండేది. అండ్ ఇప్పుడు ఫుల్ మన మదనపల్లి సైడు, పీలేరు సైడు అంతా కూడా దీన్నే కల్టివేషన్ క్రాప్ లాగా పెట్టేసుకొని బాగా గ్రో చేస్తున్నారు. కొంచెం ప్రైజెస్ తగ్గింది. అండ్ ఈసారి అయితే చాలా తగ్గిపోయినాయి ప్రైజెస్ అంతా కూడా. కొంచెం చూసి కట్ చేయాలి. ఎలా ఉందంటే చిన్ని వాటిల్లో మధ్యలోనే ఒకలాగా కలర్ వచ్చేస్తున్నాయి. సో అవన్నీ పక్కకు పడేసానండి, అందుకే ఇన్ని కట్ చేశాను. ఏ ఫ్రూట్ అయినా సరే ఒక్కటికి 10 సార్లు చెక్ చేసుకొని తినాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఒకప్పుడు చెట్టుకి కట్ చేస్తానే అలానే తినేసేవాళ్ళం. అప్పుడు ఏమంటే చాలా తక్కువ మందులు వేసేవాళ్ళు చెట్లకి, అసలు మందులే వేయని కాలం కూడా ఉన్నిందిలేండి. కానీ ఇప్పుడేమంటే మొత్తం మందులతోనే డిపెండ్ అయ్యి వచ్చే చెట్లలో నుంచి వచ్చే ఫ్రూట్స్ని మనం తింటున్నాము. అలాంటి ఫ్రూట్స్ అసలు తింటే మనకి అసలు హెల్తీనా కాదా అనేది ఒక క్వశ్చన్ అయితే, వాటి మీద ఇంకా ఎన్ని మందులు చల్లుంటారో, అది తింటే ఏమవుతుందో ఇదే క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ నాకైతే చాలా ఉన్నాయండి.
ఎందుకండి అంటే న్యాచురల్ ఆర్గానిక్ వేలో పండిస్తే ఎందుకు రాదు చెప్పండి, ఫ్రూట్స్ వస్తుంది. కాకపోతే ₹1 వచ్చే చోట ₹100 రావాలి అని ఆలోచించి పిచ్చి పిచ్చి మందులు వేసేసి 3 months క్రాప్ని 1 monthలో వచ్చేలాగా చేస్తే ఇంకా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలాంటి పురుగులు ఇలాంటివి రాకుండా మంచివి ఎందుకు వస్తాయి చెప్పండి. ఇలాంటివన్నీ గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే హ్యాపీగా మనమే ఈ ఫ్రూట్స్ని అండ్ అలాగే వెజిటేబుల్స్ని బాగా గ్రో చేసుకొని మన ఇంటికి సరిపోయే అన్నన్నా మనము వాడుకోవచ్చు అనిపిస్తుంది. కాకపోతే నేను ఒక్కదాన్నే కదా ఇవన్నీ చేసుకోవడం, నాకు చాలా కష్టం. మా ఆయన సపోర్ట్ అయితే అస్సలు ఉండదండి. అలాంటి వాటిల్లో ఆయన అస్సలు సపోర్ట్ చేయరు, నేనే చేసుకోవాలి. ఇంకా సర్లే అని చెప్పి ఉండే ఫ్రూట్స్తోనే అడ్జస్ట్ అయిపోయి మంచిగా వాష్ చేసుకొని 1కి 2-3 సార్లు వాష్ చేసుకొని తినాలి. ఇంకా మా చెట్టు ఉంది కదా, అంటే జామ చెట్టు ఉంది కదా, అది మాత్రము మంచిగా ఏది పెస్టిసైడ్స్ కానీ ఏమి వెయ్యం కదా, నార్మల్గా కాస్తాయి కాయలు, చాలా బాగుంటాయండి. అదొక్కటే మా ఇంట్లో వచ్చిన క్రాప్ అనమాట. అంటే మా ఇంట్లో వచ్చిన చెట్టు అదొకటి ప్లస్ ఉసిరికాయ చెట్టు ఒకటి, ఈ 2 మాత్రం మంచిగా పండ్లు బాగా వస్తాయండి. ఉసిరికాయ ఇప్పుడు రావట్లేదు, అది ఎందుకో తెలియట్లేదు. మామూలుగా కార్తీక మాసంలోనే కదండి వస్తుంది, కానీ ఇప్పుడు రావట్లేదు. కార్తీక మాసంకి ముందే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళకి వాటర్ బాటిల్ ఫిల్ చేస్తున్నానండి. ఎప్పుడు హాట్ వాటరే పెట్టి ఫిల్ చేస్తాను. మోక్షదైతే స్టీల్ బాటిల్ ఓకే, కాకపోతే స్నేహాది ఏమంటే ఇది ప్లాస్టిక్ బాటిల్ అండి, దీనికి బాటిల్ చేంజ్ చేసేయాలి. నాకు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ ఇవ్వడం కూడా అస్సలు నచ్చదు. అండ్ అలాగే ఇక్కడ స్నాక్స్ బాక్స్ కూడా దాన్ని టప్పర్ వేర్, కానీ నాకు అది కూడా నచ్చదండి. స్టీల్ దాంట్లో ఇస్తానురా అంటే అది అస్సలు ఒప్పుకోదు, ఇదే బాక్స్ కావాలంటుందండి. స్నేహ దగ్గర ఏమంటే ఏ వస్తువు వాడుతుందో అదే వస్తువు లాంగ్ టైం వరకు అదే వాడుతుంది. అది ఏమైనా అయిపోతే తప్ప ఇంకొక దానికి చేంజ్ అవ్వదన్నమాట. అది ఇంకా ఇదంతా అయిపోయిందా, తర్వాత పిల్లలంతా రెడీ అయిపోయి కూర్చొని ఉన్నారు. ఇంకా వీళ్ళ నాన్న ముందు రోజు మదనపల్లి వెళ్ళున్నారు కదా, ఒక 2-3 days తర్వాత వచ్చారా. ఇంకా హోటల్లో ఉంటారు కదా మదనపల్లికి వెళ్ళినప్పుడు, అక్కడ ఈ సోప్స్ అండ్ అలాగే బ్రషెస్ అవి ఇస్తారు కదా, అవి తీసుకొచ్చారా. యాక్చువల్గా తారాయన, కాకపోతే వాళ్ళ కొలీగ్ ఎవరో బ్యాగ్లో పెట్టేశారంట. ఇంకా పిల్లలకి ఇస్తే వాళ్ళు దాన్ని చూపిస్తూ ఉన్నారు. నాకొక సోపు అక్కకొక సోపు తెచ్చారు నాన్న అని చెప్తా ఉన్నారు. సోప్ మాత్రం చిన్నగా భలే ఉందండి, కాకపోతే ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత అది ఎంత గట్టిగా అయిపోయిందో. కానీ ఇంతే కదా హోటల్లో సోప్స్ ఎలా ఉంటాయి చెప్పండి, ఇలానే ఉంటాయి కదా, కాకపోతే స్మెల్ భలే ఉంది. ఇంకా తర్వాత వీళ్ళకి దోశ అయితే వేసిస్తా ఉన్నాను. మోక్షకి మేము 8:15కి అలా వ్యాన్ అయితే వస్తుంది, కాకపోతే 6:30కే లేపేస్తానండి. అంటే ఒకేసారిగా లేట్గా లేపి హడావిడిగా చేయడం ఎందుకని త్వరగా లేపేస్తాను. ఇక్కడ చూసారా టీవీ అయితే ఆన్ చేసేసి లాస్ట్ డేది చూడలేదు మోక్ష, అందుకని చెప్పి నా వీడియో పెట్టుకొని చూస్తూ ఉంది. ఇలా నా వీడియో కూడా టీవీలో చూసుకునే ఒక రోజు వస్తుందని నేనైతే అనుకోలేదండి. అది కూడా జరిగిందనమాట. పెద్ద సక్సెస్ అనను, ఏదో నా చిన్ని ఆనందం అంతే. అండ్ తర్వాత ఈ ఆముదం అయితే తెచ్చుకున్నామండి. మోక్ష వాళ్ళ అబాకస్ ఇన్స్టిట్యూట్ పక్కన ఒక షాప్ అయితే ఉంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేసి మిషన్తో చేస్తారు కదండి, గానుగా కాదు, కాకపోతే మిషన్తో చేసేది. ఇదైతే తెచ్చుకున్నాము. ఆముదము చాలా మంచిదండి, ఎప్పుడో ఒక్కసారైనా అంటే 10 daysకి వన్స్ అయినా హెడ్కి అలా పెట్టుకుంటే చాలా మంచిది. ఏదైనా ఒళ్ళు వేడి చేసేసినా కూడా చలవ చేస్తుంది కదా. అండ్ అలాగే చిన్నప్పుడు పిల్లలకి అంతా కూడా మసాజ్ చేసేవాళ్ళు కదా, తలకి పెట్టేవాళ్ళు కదా, చాలా బాగుంది నూనె కూడా, అందుకనేసి తెచ్చుకున్నామండి. ఈ బాటిల్ అయితే మాకు 170 రూపీస్ చెప్పారు, ప్యూర్ అనమాట, చాలా బాగుంది. ఇంకా నేను ఆ రోజు తలస్నానం చేయాలి అని చెప్పి ఇదైతే పెట్టుకుంటూ ఉన్నాను, ఎలా ఉంది అని కూడా చెక్ చేస్తూ ఉన్నాను. ఆముదము తలకి అండ్ అలాగే ఐబ్రోస్కి కూడా పెట్టుకోవడం చాలా మంచిదండి. యాక్చువల్గా ఎవరికైనా ఇప్పుడే వైట్ హెయిర్ అలా స్టార్ట్ అవుతూ ఉందనుకోండి, వాళ్ళైతే ఖచ్చితంగా వీక్లీ వన్స్ లేదా 10 daysకి వన్స్ అయినా హెయిర్కి అయితే పెట్టేసేయండి. పెట్టుకున్న 1/2 అవర్కి హెడ్ బాత్ చేసేయాలండి, లేదంటే చాలా శీతలం చేసేస్తుంది. అంటే వేడిని కంట్రోల్ చేసే గుణం అయితే దీంట్లో ఉంటుంది కదా. సో 1/2 అవర్ ముందైతే పెట్టేసుకోండి. అలా పెట్టుకున్నప్పుడే
ఐబ్రోస్కి పెట్టేసుకోండి. లేదు అనుకుంటే ఐబ్రోస్కి నైట్ టైంలో ఇలా పెట్టేసుకోండి, డైలీ పెట్టుకోండి. ఐబ్రోస్ చాలా థిక్గా గ్రో అవుతాయి, చాలా బ్లాక్గా ఉంటుందండి. చాలామందికి ఇప్పుడు ఐబ్రోస్ కూడా వైట్ అయిపోతూ ఉంది. సో వైట్ హెయిర్ అయితే ఐబ్రోస్లో కూడా స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇలాగా ఆముదం అయితే ఒక చుక్క చేతిలో వేసేసుకొని ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా అండి, ఆ ఐబ్రో పెన్సిల్ని ఆ ఆముదం డ్రాప్లో అలాగ అద్దేసి పెట్టుకున్నారంటే చాలా మంచిగా బ్లాక్గా వచ్చేస్తుందంట. సో వెంటనే చేంజ్ అవ్వదు కదా, అలాంటి టైంలో ఇలా యూస్ చేసుకోండి. చాలా మంచిగా బ్లాక్గా అయితే కనిపిస్తుంది, వైట్ హెయిర్ అయితే కవర్ అయిపోతుంది. ఇదైతే ఐబ్రోస్కి చెప్తున్నాను. అండ్ ఈలోపు మోక్ష అయితే షూస్ వేసేసుకొని రెడీ అయిపోయింది. ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోయింది, వెళ్ళాలి. ఇంకా స్నేహ చూస్తున్నారా, ఇంకా అల్లరి చేస్తా అటు ఇటు తిరుగుతూనే ఉందండి. స్నేహ కూడా ఆయిల్ పెడతానంటే స్నేహ అస్సలు పెట్టుకోదండి. వీళ్ళిద్దరికీ అయితే సండే టైంలోనే ఆయిల్ పెట్టేసి తలస్నానం చేయించేస్తాను. మోక్ష అయితే పెట్టుకుంటుంది, కానీ ఈ మధ్య ఎందుకో స్నేహ అస్సలు ఆయిల్ పెట్టుకోనంటుంది. మరి ఎందుకో ఏమో తెలియట్లేదు, దానికి జిడ్ అయిపోతుంది అంట, అలా కూడా చెప్తుంది. చూసారా, మనమైతే చిన్నప్పుడు రోజు అమ్మ ఆయిల్ పెట్టి స్కూల్కి కాలేజ్కి పంపించేది. నాకు గుర్తుందండి, నేను కాలేజ్కి కూడా ఆయిల్ పెట్టుకొనే వెళ్ళేదాన్ని, బీటెక్ టైంలో కూడా. కానీ ఇప్పుడు పిల్లలు ఏంట్రా అంటే అస్సలు ఆయిలే పెట్టుకోరండి, ఇలానే ఉండాలంటారు. అది ఏంటో మరి. ఇంకా మోక్ష వెళ్ళిపోయింది కదా, స్నేహాకి ఇంకా రెడీ చేయాలి. స్నేహాన్ని కూడా రెడీ చేసేసి ఇలా 2 పిలకలు అయితే వేసేసానండి. స్నేహ పిలకలు చూసారా ఎంత పొడుగ్గా వచ్చిందో, ఎక్కువ థిక్గా లేదు కానీ ఇలా మంచిగా అయితే లెంత్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇదైతే ల్యాప్టాప్ తీసుకునిందండి. ఈ ల్యాప్టాప్కి ఎంత సతాయించి తీసుకునిందో, కొన్ని రోజులు ఆడింది, పక్కన పెట్టేసింది. ఇంకా బ్యాగ్ అయితే వేసుకునిందా. బ్యాగ్ తీసేటప్పుడు చెయ్యి నొప్పిగా ఉందంట, అందుకని చెప్పి నన్ను అడిగింది, ఏం కాదులేరా తీసేటప్పుడు మెల్లగా తీయి, ఏం కాదని చెప్పాను. ఇంకా వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ నాన్న డ్యూటీ, లేదంటే నేను స్నానం చేసుకొని నేను రెడీ అయ్యి వెళ్ళాలండి. వాళ్ళ నాన్న ఉన్నారంటే ఈ తలనొప్పులన్నీ నాకు ఉండవు. స్నేహాన్ని కానీ మోక్షాన్ని కానీ ఎవరిని డ్రాప్ చేయాలన్నా వాళ్ళ నాన్న డ్రాప్ చేసేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళాక నాకు ఇంకా అన్ని పనులు, నా పనులు నేను చేసుకునే టైం అయితే దొరుకుతుందనమాట. అప్పటిదాకా కూడా తప్పదు. ఇక్కడ నేను మా అమ్మ కలిసి పెద్ద రాయి వేశాం కదా, నేనైతే ఇటు సైడ్ తిప్పి బండిని దింపుతాను, ఈయన వెనక్కి దింపుతారు. ఆయనకి వెనక్కి దింపినప్పుడు ఎక్కడ దింపుతా ఉన్నాము అంటే ఎక్కడ టైర్ దిగుతుందో తెలియదు కదా, సో దాని మీదే దించారు. మీరు ఎట్లా దిగాలనేసి ఇట్లా రాయి వేశారు అని చెప్పారు నాకు. నేను దిగట్లేదా, అటు సైడ్ దిగాలి అంటే అట్లా కాదు, ఇట్లా వేస్తే అట్లా అడ్డంగా ఉంది కదా అని చెప్తా ఉన్నారు. కాకపోతే వర్షం పడినప్పుడు ఎన్ని వాటర్ వచ్చేసాయో అండి, ఎన్ని వాటర్ వచ్చేసి అలానే ఆగిపోయి ఆ టైర్లన్నీ దిగిపోతా ఉన్నది. నేను నా బండి దింపాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. మళ్ళీ బండి ఎక్కించాలంటే పైకి నాకు అంటే కూర్చొని బండి ఎక్కించడం రాదు, చేత్తో తోసుకుంటూ ఎక్కిస్తాను. అప్పుడు చాలా కష్టమయ్యేది, ప్లస్ బుడద అయిపోయేది. ఇంకా అదంతా అయిపోయిందా, వీళ్ళంతా వెళ్ళిపోయారా. వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి. ఈయన బట్టలన్నీ తెచ్చారు కదా, ఇవన్నీ వాష్ చేయాలి. కొన్ని వైట్ బట్టలు ఉంటాయి కదా, అవన్నీ వాషింగ్ మిషన్కి వెయ్యనండి, అవన్నీ సపరేట్గా ఉతకాలి. ఇంకా కొన్నే ఉండేసరికి బెడ్షీట్స్ 2 ఉంటే అది వేసేసాను. అండ్ ఆలోపు చూస్తూ ఉంటే ఈ బ్యాగ్ అయితే కనిపించింది. ఆల్రెడీ మా అమ్మ చెప్పింది, బట్ వీడియోలో కూడా షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను. ఈ బ్యాగ్ నేను స్నేహాకి ఏదో వాళ్ళ స్కూల్లో ఏదో ఉనింది కుకింగ్ది, దానికి పెట్టి పంపించాను, అందుకని స్నేహ LKG అని రాశాను. అండ్ ఇక్కడ ఈ బ్యాగ్ ఎవరిదంటే మా మామ వాళ్ళ కొడుకు పెళ్ళిదండి, ఇది వాళ్ళ బ్యాగ్ అనమాట. సో అది గుర్తొచ్చి చూస్తూ ఉన్నాను. మా రిలేటివ్స్ అందరూ కూడా ఈ వ్లాగ్స్ ఈ వీడియో చూస్తారు కదా, అందుకని చెప్పి అలా కాసేపు చూపించాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసాను. తర్వాత ఇంకా వైట్ క్లాత్స్ అయితే ఉన్నాయి కదా, 2 షర్ట్లేమో ఉన్నాయండి, అందుకని చెప్పి బయట వాష్ చేద్దామని వాటర్ పట్టి సర్ఫ్ అయితే వేసి ఈ వైట్ క్లాత్స్ అన్నీ తీసుకెళ్ళి బయట అయితే పెట్టానండి. ఈ బుట్ట చూసారా, చాలా తక్కువ కాస్ట్కే రోడ్డు మీద దొరికిందండి. చాలా బాగా ఇలా బట్టలన్నీ వేసేసుకోవచ్చు, అంటే మనము విప్పేసిన బట్టలన్నీ వాష్ చేయడానికి వేసి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే వాషింగ్ మిషన్ నుంచి తీసి బట్టలు ఆరేసుకోవడానికి కూడా తీసుకెళ్ళచ్చు. చాలా బాగా యూజ్ అయింది.
అండ్ తర్వాత ఇంకా ఇందులో వైట్ షర్ట్ అయితే వేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో స్టార్టింగ్లో నాకు తెలియదు కదా, మొత్తం అన్నీ తిప్పి వేసేసేదాన్ని. అప్పుడు ఏమయ్యేదంటే ఈ వైట్ షర్ట్లన్నీ వేరే కలర్ బట్టలతో మిక్స్ అయిపోయి వైట్ అంతా కలర్ అయిపోయేదండి. భలే తిట్లు పడేది నాకు. ఏమన్నారు, కాకపోతే మనకే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఎక్కువ కాస్ట్ ఉండే షర్ట్స్ అన్నీ కలర్ చేసేస్తే ఎలా చెప్పండి, ఎలా వేసుకుంటారు. ఇంకా తర్వాత బుద్ధి వచ్చిందనమాట, వైట్ అన్నీ సపరేట్గా ఉతకాలి అనిపించి. ఇంకా టీ తాగాం కదా మార్నింగ్, ఆ టీది ఇలా అయితే ఉంటుంది కదా అండి, దీన్ని నేను ప్లాంట్స్కి వేస్తానండి. చాలా మంచిది. అండ్ అలాగే కొన్ని ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, రోజ్ అండ్ అలాగే మందారం, వాటికైతే ఇంకా మంచిదండి. ఫ్లవరింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే దీన్ని తీసుకెళ్ళి వెనకున్నాయి కదా తులసి చెట్టుకి అండ్ అలాగే మిర్చి చెట్టు అది ఉంది కదా, సో అక్కడ వేసేస్తాను. చాలా బాగా గ్రో అవ్వడం నాకైతే అనిపించిందండి. మీరు కూడా టీ డికాషన్ వేస్ట్ చేయకుండా ఇలాగా ప్లాంట్స్కి అయితే వేసేసుకోండి. తర్వాత ఇంకా దీనికంతా వేసేసానా. ఇక్కడ మధ్యలో మిర్చి చెట్టు అండ్ అలాగే తులసి చెట్టు కాకుండా కప్రల్లాకు చెట్టు కూడా ఉందండి. అంటే కప్రల్లాకు చెట్టుని వాము చెట్టు అంటారు కదా, అది కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసారా, ఆ రోజు కార్తీక సోమవారం అనమాట. అండ్ అలాగే ప్లాంట్కి మంచిగా శివుడి పువ్వు, అంటే ఆ పువ్వుని ఏమంటారు, కొన్ని సిచ్యువేషన్స్లో ఎందుకు మర్చిపోతామో తెలుగు వర్డ్స్ కూడా అర్థం కాదండి. దాన్ని అయితే బటర్ఫ్లై పీ ప్లాంట్స్ అంటారు. సో తెలుగు వర్డ్ మర్చిపోయానండి. ఎవరికైనా గుర్తొస్తే మాత్రం కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, వాషింగ్ మిషన్ లిక్విడ్ ఒకటి అండ్ అలాగే కంఫర్ట్, ఈ రెండు అయితే మేము బెంగళూరు నుంచి తెచ్చేసుకున్నామండి లూలు మాల్లో. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. క్వాలిటీకి తగ్గట్టే ప్రైస్ ఉంటుంది, ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది అన్నట్టే ఉంటుందిలేండి. తర్వాత ఇంకా వీళ్ళంతా వెళ్ళిపోయారా, అన్ని పనులు చేసుకొని ఒక 5 to 10 minutes అలా కూర్చొని టీవీలో సాంగ్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ తలస్నానం అయితే చేసుకొని వచ్చేసానండి. చాలా ఫ్రెష్గా అనిపించింది. అందులోనూ ఆముదం పెట్టుకొని తలస్నానం చేస్తే ఇంకా ఫ్రెష్గా అనిపించింది. అది ఎందుకో తెలియదు నాకైతే. ఇంకా నెక్స్ట్ అయితే దీపం పెట్టేసుకుంటూ ఉన్నానండి. నాకు మార్నింగ్ లేవగానే స్నానం చేసేసుకొని దీపం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే నేను ఇవన్నీ చేసుకునేసరికి పిల్లలకి టైం అయిపోతుంది. పిల్లలకి టైం అయిపోతే ఇంకా కష్టం కదండి. అందుకని చెప్పి నేనే నా వర్క్స్ అంతా మార్చేసుకున్నాను అనమాట. పిల్లల్ని పంపించి తర్వాత ప్రశాంతంగా పెట్టుకుందాము అనుకొని ఇంకా ఈ టైంకి అయితే పెట్టుకుంటూ ఉన్నానండి. చాలామంది కార్తీక నెలలో 4 కంతా లేచేసి మంచిగా దీపం అయితే పెట్టుకుంటారు కదా, బట్ నాకే కాదు పిల్లలున్న చాలా మందికి కుదరదండి. పిల్లలు కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ఏజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచించుకోవడం బెటర్. ఊరికే ఎందుకు వాటిని ఆలోచించి టెన్షన్ పడ్డము అనిపిస్తుంది నాకు. కాకపోతే నాకు ఇష్టం, ఎస్పెషల్లీ నాకు ఇలా ఈ కార్తీక నెల అంటే చాలా ఇష్టం అండి. నా ఫేవరెట్ గాడ్ శివ. సో నాకు ఈ నెలలో మాత్రం 4కి 5కి అలా లేచి దీపం పెట్టి మంచిగా చేసుకోవాలని ఉంటుంది. కాకపోతే సిచ్యువేషన్ అండ్ అలాగే మనకున్న పరిస్థితులు అండ్ అలాగే మన బరువులు బాధ్యతలు, అంటే పిల్లలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో కొంచెం కష్టం అనమాట. అందుకని చెప్పి నాకు ఇంకా ఏ టైం సెట్ అవుతుందో ఆ టైంలో మంచిగా పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవడానికి చూస్తానండి. ఇంకా దేవుణ్ణి అయితే మంచిగా మొక్కుకున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అని మొక్కుకొని కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉన్నానండి. ఇక్కడ కెమెరాలో చూసి పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే ఎలా అంటే అలా పెట్టేసుకుంటాను. కొంతమంది అనుకోవచ్చు నైటీలోనే పూజ చేస్తారా అని కూడా. కాకపోతే నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుందండి. అదే నేను చీర కట్టుకొని పూజ చేసుకొని అన్ని పనులు చేసుకోవాలంటే నాకు చాలా కష్టం అండి. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అది అలవాటు అయిపోయిన వాళ్ళు చేసుకుంటారు. కానీ నాకు ఇలా నైటీలోనే అలవాటు అయిపోయిందండి. ఇంకా ఏమీ చేయలేక ఇలా చేసుకుంటూ ఉన్నానన్నమాట. బట్ ఒక రోజుకి అలవాటు చేసుకోవాలి, శారీసే మొత్తం మారిపోవాలి. ఆ రోజు దాకా ఇలా చిన్నగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ చియా సీడ్స్ అయితే నైట్ మంచిగా వాటర్ వేసేసి పెట్టేశానా. ఇంకా మార్నింగ్ అయితే ఇందులోకి లెమన్ యాడ్ చేసేసి షుగర్ యాడ్ చేసేసి
వాటర్ యాడ్ చేసేసి లెమన్ జ్యూస్ లాగా చేసేసుకుందాము అనేసి లెమన్ అయితే కట్ చేసేసి ఇంకా స్క్వీజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోకుండా లెమన్ వేసుకొని చియా సీడ్స్ వాటర్ తాగితే చాలా మంచిదండి. కాకపోతే నేనైతే తాగుతానా, ఈ పిల్లలు మా ఆయన అస్సలు తాగరండి. మా ఆయనకైతే చక్కెర నేను 1 స్పూన్ వేసుకుంటే ఆయనకి 2 స్పూన్స్ వేసుకొని తాగాలన్నమాట. నాకు ఎంతవరకు షుగర్ తగ్గిస్తే అంత మంచిది, అంటే ఆయన ఎంత పెంచితే అంత మంచిది అన్నట్టు షుగర్ యాడ్ చేస్తారు. ఇంకా పిల్లలకి కూడా మోక్ష రాదండి ఈరోజు, అంటే సాటర్డే దానికి ఈ తుఫాన్లో స్కూల్ లేదు కదా, అందుకని ఫుల్ డే పెట్టేసుకున్నారు సాటర్డే రోజు. ఇంకా స్నేహ మాత్రం హాఫ్ డేనే వచ్చేస్తుంది. స్నేహకి ఇక్కడే పెట్టేశాను, మాకు మాత్రం కొంచెం కూలింగ్ అవ్వని అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేనైతే తాగుతానా, ఇంకా నెక్స్ట్ డే అంతా తుమ్ములు దగ్గు ఇలా ఉంటుందన్నమాట. కానీ కొంచెం ఆ రోజు ఎలా ఉన్నిందంటే క్లైమేట్ కొంచెం ఎక్కువ ఎండగా, చాలా ఎండలేండి. వర్షం పడి ఆగిపోయిన 2 days ఎండ ఎలా ఉన్నిందంటే అలా ఉన్నింది. చెమటలు అయితే పట్టేస్తూనే ఉన్నింది. ఫుల్గా సమ్మర్ లాగా ఉన్నిందండి. ఇంకా అందుకని చెప్పే లెమన్ జ్యూస్ చేశాను, లేదంటే స్నేహకు కూడా నేను ఇవ్వనమాట ఎక్కువగా లెమన్ జ్యూస్ ఇలాంటివి, దానికి కొంచెం తగ్గించాలని చెప్పారు. అండ్ అలాగే ఈ కోల్డ్ క్లైమేట్ కదా, ఇలాంటి క్లైమేట్లో అసలు ఇవ్వకూడదు. కాకపోతే ఆ 2 రోజులు ఉన్న ఎండకి సేమ్ నాకు సమ్మర్ గుర్తొచ్చేసింది. అందుకనే ఇలా చియా సీడ్స్ అండ్ అలాగే లెమన్ జ్యూస్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నా. అండ్ చియా సీడ్స్ చాలా మంచిదండి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిది. ఇవన్నీ తెలుసు, కాకపోతే చేసుకోవడం, దాన్ని నాకు వర్తించడం అనేది చాలా కష్టం అనమాట. ఒక 2 రోజులు చేస్తానా, మళ్ళీ 3వ రోజుకి మర్చిపోతాను. ఈ ఒళ్ళంతా కూడా థైరాయిడ్ వల్ల వచ్చిందండి. ముందైతే చాలా సన్నగా ఉండేదాన్ని, ఎంత సన్నగా అంటే ఎప్పుడు లావ్ అవుతానా నాకే తెలీదు, అలా ఉండేదాన్ని. ఈ థైరాయిడ్ ఏమని వచ్చిందో కానీ తెలియకుండానే లావ్ అయిపోతామండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్. ప్రతిసారి హెల్త్ చెకప్స్ అవి చేసుకుంటూ ఉండాలి. ప్రతి 6 monthsకి ఒక్కసారి హెల్త్ చెకప్స్ అయితే చేసుకోవాలి. నాకు స్టార్టింగ్లో థైరాయిడ్ ఉందని అసలు తెలియకుండానే నేను ఒక 1 year ఉండిపోయాను. దానివల్ల ఎక్కువ అయిపోయింది నాకు. కానీ ఇప్పుడైతే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నానండి. అండ్ ఇక్కడ ఇంకా నానబెట్టాను కదా, ఆ బట్టలన్నీ వాష్ చేస్తూ ఉన్నాను. వైట్ అయితే చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి. మాకు మా అత్తయ్య చాలా బాగా ఇలా బండలాగా పెట్టారనమాట. అంటే వాష్ చేసుకోవడానికి వెనకాల చాలా కంఫర్టబుల్గా వాష్ చేసుకోవచ్చు, ఎన్ని బట్టలైనా ఆరేసుకోవచ్చు. సో ఇలా ప్లాన్ చేసి వెనక కొంచెం స్పేస్ అయితే వదిలారు. అండ్ అలాగే వెనక ఒక వాష్రూమ్ కూడా పెట్టారు. అంటే ఎప్పుడైనా చావులు అలా వెళ్ళేసి సడన్గా వచ్చేస్తాం కదా, అప్పుడు స్నానం చేయడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, ఎక్కడికైనా వెళ్ళొచ్చినా కాళ్ళు కడుక్కోవడానికి బాగుంటుందని వెనక ఒక వాష్రూమ్, ఒక ట్యాప్ అంతా పెట్టారు. మార్నింగ్ అయితే ఎండ బాగా వస్తుంది, కానీ ఈవినింగ్కి ఎండ ఈ సైడ్ రాదు కదా. మార్నింగ్ ఎండ అయితే బాగా వస్తుందండి. ఇంకా ఈ వెనక ఇల్లు లేనప్పుడు ఎంత ఎండ వచ్చేదంటే హాల్లో దాకా ఎండ వచ్చేది. ఇప్పుడు జస్ట్ కిచెన్ దాకా ఎండ వస్తుంది, హాల్లోకి అస్సలు ఎండ రావట్లేదు. ఇంకా ఇటు సైడ్ ఉన్న ఖాళీ ప్లేస్లో కూడా ఇల్లు కట్టేస్తే అసలు చాలా చీకటి అయిపోతుందేమో. మరీ చీకటి అయితే అవ్వదు, కానీ కొంచెం చీకటి అయితే అయిపోతుంది. స్టార్టింగ్లో ఎంత ఎండ వచ్చేదో, భలే ఎండగా ఉండేది. అండ్ సమ్మర్ టైంలో మాత్రం మా ఇల్లు ఉంటుందండి, బయట 40 degrees ఉంటే మా ఇంట్లో 50 degrees టెంపరేచర్ ఉంటుంది. మరి ఎందుకు అలా ఉంటుందో తెలీదు. ఇంకా ఆ బట్టలు అక్కడే ఆరేసేసానా. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్కి వేసిన బట్టలు పైకి తీసుకెళ్ళి ఆరపెడుతున్నానండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు హాఫ్ డే మధ్యాహ్నం నుంచి వర్షం పడిపోతుంది, ఇంకా అసలు ఆరవు కదా ఇవి, అందుకని చెప్పి పైకి అయితే తీసుకెళ్ళి ఆరబెడుతున్నాను. అండ్ కొన్ని ఉంటాయి కదా, ఎలాస్టిక్ ఉంటాయి కదా, అవైతే పైన అసలు ఆరబెట్టట్లేదండి. ఇంతకుముందు అలా ఆరబెట్టేసరికి కొన్ని ఎలాస్టిక్ అంతా పోయింది, అందుకని చెప్పి అలాంటివి ప్యాంట్స్, లెగ్గిన్స్, ఇన్నర్స్ అవన్నీ కూడా కిందకి తీసుకెళ్ళి పెడుతున్నాను అనమాట. కొంచెం ఎండ తగిలే ప్లేస్లో. ఇక్కడ ఒకేసారిగా ఎక్కువ ఎండ తగిలేస్తుంది కదా, దానివల్ల చాలా బట్టలు పాడైపోయాయి. ఇంకా ఈ మోక్ష అవి, స్నేహ అవి, ఈయనవైతే ఈ షర్ట్స్, ప్యాంట్స్ ఎన్ని ఉన్నాయంటే, ఈయన ఊరెళ్ళున్నారు కదా ఆఫీస్ పని మీద, దానివల్ల అక్కడ వాడినవన్నీ ఒక్కసారిగా వాష్ చేసేసరికి ఎన్ని వచ్చాయో అండి. ఇంకా ఎండ కూడా బాగా వచ్చేసరికి ఇంకా ఇంట్లో ఉండేవి కొన్ని ఉంటే కూడా అన్నీ కలిపి వేసేస్తూ ఉన్నాను ఇక్కడ.
అండ్ టవల్స్ అన్నీ కూడా నేను వాషింగ్ మిషన్ ఏ రోజు వేస్తానో ఆ రోజు అన్ని టవల్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తానండి. అండ్ ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా, వేప చెట్టు సైడ్ అంతా కూడా నీడొచ్చేస్తుంది. అందుకే మ్యాక్సిమం ఇటు సైడ్ మాత్రమే బట్టలు అయితే ఆరబెడుతూ ఉన్నాను. అండ్ ఇక్కడికి తీసుకొచ్చి ఆరబెట్టి మళ్ళీ తీసుకెళ్ళి దీన్ని మడచాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే వెనకే ఆరబెట్టేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఎండ సగం వస్తుంది, సగం రావట్లేదు. సమ్మర్ టైంలో అయితే కిందనే ఆరబెట్టేసుకుంటానండి, ఆరిపోతుంది. కానీ ఈ టైంలో మాత్రం పైకి వచ్చి ఆరబెట్టేసుకొని కొంచెం ఓపిక్గా అన్నీ కూడా చేసుకొని వెళ్తాను. అండ్ అలాగే బెడ్షీట్స్ కూడా వేసేసాను. యాక్చువల్గా దీపావళి టైంలో మంచిగా వాష్ చేశాను. కాకపోతే ఏమైందంటే అది సరిగ్గా ఎండ లేకపోయేసరికి కొంచెం స్మెల్ లాగా వస్తుంది. ఇంకా అందుకని చెప్పి రోజుకి ఒక 2 బెడ్షీట్స్ లాగా వాష్ చేసేస్తూ ఉన్నానన్నమాట. అండ్ మంచిగా బెడ్షీట్స్ కంఫర్ట్ పెట్టి వాష్ చేసుకొని కంఫర్ట్ పెడితే భలే స్మెల్ వస్తుంది కదా. అది కూడా ఒక 5 days 6 days 1 week ఉంటుంది అంతే. తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి. నేనైతే వాష్ చేస్తూనే ఉంటానండి. ఈ సామాన్లు దోమడం, ఈ బట్టలు ఉతకడం, వాకిలి ఇల్లు ఊడ్చడం, ఇదే అనమాట నా డైలీ రొటీన్లో ఉండే ద బిగ్గెస్ట్ పార్ట్ అనమాట. తర్వాత ఇంకా క్లిప్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే గాలి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, కింద పడిపోతుంది. కింద పడితే అది బ్లాక్గా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ప్రతిదానికి క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను. సడన్గా వర్షం పడిందంటే నాకు చాలా పెద్ద టాస్క్ అండి. ఈ క్లిప్స్ తీసి బట్టలు తీసేలోపు టైం అయిపోతుంది, వర్షం పడిపోయి తడిసిపోతుంది. అండ్ ఆ లోపు చూస్తే ఇక్కడ చిన్నగా ఉడత అయితే కనిపించిందండి. ఉడత చూసారా, జామకాయ తీసుకెళ్ళి ఎంత బాగా చెట్లో పెట్టుకొని తింటా ఉందో మీకు కనిపిస్తోందా? ఎన్ని ఉడతలు ఉన్నాయంటే మా జామ చెట్టు వల్ల అవైతే మంచిగా దానికి ఫుడ్ అయితే దొరుకుతుంది. నేనైతే వదిలేస్తానండి కొన్ని జామకాయలు అలాగే ఏదో ఒకటి తినని అని చెప్పి మ్యాక్సిమం వదిలేస్తూ ఉంటానన్నమాట. ఇంకా బయట వాళ్ళు కూడా కోసుకొని వెళ్ళే వాళ్ళు కోసుకెళ్తూ ఉంటారు. మాకు దొరికింది మేము తింటూ ఉంటాము. ఇలా ఉడతలు కానీ కొన్ని వదిలేస్తాను. చాలా వరకు హాఫ్ ఆఫ్ ద జామకాయ తినేస్తుంది, హాఫ్ ఆఫ్ ద జామకాయ వదిలేస్తుంది అనమాట. దానికి తినడం వీలు కాదేమో. ఇక్కడ చూసారా చిన్నగా తింటా ఉంది, చాలా బాగుంది కదా. ఇంకా తర్వాత ఇలా చిన్ని పువ్వులు అయితే కొన్ని మాత్రమే వస్తుందండి, మల్లె పువ్వులు. ఇప్పుడు సీజన్ కాదు కదా. ఇంకా వాటిని కోసుకొని గడపలో పెడదామని తీసుకొని వెళ్తూ ఉన్నాను. మళ్ళీ చూసేసరికి ఉడతైతే కనిపించలేదండి, మాయమైపోయింది. ఇంకా కిందకైతే వచ్చేసి రెడీ అవుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా నా ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని వాచ్ చేసేసేయండి. నన్ను సపోర్ట్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుందని మర్చిపోకండి. బాయ్ బాయ్.